ఊహించలేని రీతిలో దేవుడు మన యొక్క జీవితాలకు అసలు అవసరం లేదు, మనం బ్రతకలేంటి, మనం ఎట్లా బాగుపడతాం, ఏంటి మన జీవిత విషయాలని ఆలోచించినప్పుడు భయం ఆందోళన మనకు వస్తుంది. కానీ అటువంటి భయం ఆందోళన వణుకులో కూడా దేవుడు ఆశీర్వదించిన ఎన్నో కుటుంబాలలో ఈ కుటుంబాన్ని చూద్దాం మనం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతాలు 7వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఎఫ్రాయిము కుమారులలో, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎఫ్రాయిము కుమారులలో షేతాలు అను ఒకడుండెను. అతనికి బెరేదు కుమారుడు, బెరేదునకు తాహాతు కుమారుడు, తాహాతునకు ఏలాదు కుమారుడు, ఏలాదకు తాహాతు కుమారుడు. దేవునికి స్తుతి. ఈ తాహాతునకు జేబాదు కుమారుడు. వీరికి షతలహు, ఎజేరియా, ఎలద్యా అనువారు పుట్టిరి. వారు తమ దేశంలో పుట్టిన గాతీయుల పశువులను పట్టుకొని పోవటకు దిగిరాగా ఆ గాతీయులు వారిని చంపిరి. వీళ్ళందరినీ చంపేసిరట. ఎక్కడి నుంచి? 20వ వచనం నుంచి ఎఫ్రాయిము కుమారులలో వీళ్ళందరినీ ఆ గాతీయులు వీళ్ళని ఎఫ్రాయిము ఒక సంతానం అంతటిని కూడా చంపేసిందంట. వీళ్ళందరూ కూడా దేవుడికి మహిమ కలుగును గాక. వారి తండ్రి అయిన ఎఫ్రాయిము అనేక దినములు దుఃఖించినట్ట. కుమారులు చచ్చిపోతే ఈ కుటుంబంలో దుఃఖం ఉండదా? చాలా దుఃఖం, ఏడుపు, బాధ, వేదంతో వాళ్ళు నలిగిపోతున్న టైంలో అతని సహోదరులు వచ్చి అతన్ని పరామర్శించిరి. చుట్టుపక్కల వాళ్ళందరూ ఏం చేస్తారు? వచ్చి ఓదారుస్తారు. అంటే వీళ్ళు ఎఫ్రాయిము ఎవరు? యోసేపు కుమారు. యోసేపు ఎవరు? యాకోబు. యాకోబు ఎవరు? ఇసాకు. ఇసాకు ఎవరు? అబ్రహాము కుమారు. అంటే వీళ్ళు అబ్రహాము సంతతి, యూదా సంతతి, ఇజ్రాయెల్ ప్రజలు. దేవుడికి మహిమ కలుగుతుందాక. వీళ్ళు దుఃఖించి బాధపడి వేదన పడుతున్న ఆ టైంలో అతడు మొత్తం అంతా కొంచెం సమాధానంగా సర్దుమణిగినప్పుడు అతడు తన భార్యతో కూడినప్పుడు అది దేవునికి స్తోత్రం గర్భము ధరించి ఒక కుమారుణ్ణి కనెను. తన ఇంటికి కీడు కలిగినందున ఎఫ్రాయిము అతనికి బెరియా అను పేరు పెట్టెను. అతని కుమార్తె అయిన, దేవునికి స్తోత్రం, ఒక కుమారుడు కలిగిండంట. ఆ కుమారునికి ఎవరు కలిగిండ్రు? మళ్ళీ కనుక కుమారులు పుడతారేమో అని వాళ్ళు వెయిట్ చేస్తున్న టైంలో కుమార్తె అయిన షేరా, దేవునికి స్తోత్రం, ఎవరంటే ఇవే కుమార్తె అయిన షెహేరా కనిండంట. ఆయన కన్న తర్వాత దేవునికి ఎటువంటి టైంలో షెహేరా పుట్టింది? దుఃఖ టైంలో, కష్ట టైంలో, బాధ టైంలో, వేదన పడుతున్న ఆ టైంలో ఈ యొక్క షెహేరా ఆ ఒక ఎఫ్రాయిముల సంతతిలోనికి వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ యొక్క షెహేరా జీవితాన్ని చూస్తే మనము దుఃఖకరం, బాధకరం, సంతోషము ఏ కోణాన కూడా లేదు. ఎక్కడ కూడా ఆనందించడానికి కారణాలు ఏవి కూడా కనబడటం లేదు. కానీ తను తన జీవితాన్ని శపించుకోలేదంట. నా దేవుడు ఆశీర్వాదానికి కారకుడని ఆలోచించి దేవుని వైపు చూసిందంట ఈ యొక్క షెహేరా. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తల్లి యేసానికి స్తోత్రాలు, గొప్పది, అద్భుతంగా, ఆశ్చర్యకరానికి స్తోత్రాలు చెల్లిస్తాం. అన్ని రంగాల్లో నీ బిడ్డలను ఆశ్రయించి దీవించి సహాయత దయచేయి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్, ఆమేన్.